కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం నారాయణపురం గ్రామంలో ఉల్లిపాయల వ్యాపారి హత్యకు గురయ్యాడు. ఉల్లిపాయల లోడ్ తీసుకెళ్తుండగా కొందరు వ్యక్తులు కొట్టిపడేశారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ వ్యాపారి చనిపోయాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇంతకీ దర్యాప్తులో పోలీసులు ఏం తేల్చారు? ఆ వ్యాపారిని ఎందుకు చంపేశారు? వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమా, లేదంటే మరేమైనా కారణాలున్నాయా? ఈ స్టోరీలో చూద్దాం. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం జానకి రామాపురం గ్రామానికి చెందిన చిగురుశెట్టి సుభాష్ చంద్రబోస్ హత్య స్థానికంగా కలకలం రేపింది. సుభాష్ చంద్రబోస్ ఉల్లిపాయల వ్యాపారం చేసేవాడు. ఈ నెల 5న రాత్రి అతన్ని నారాయణపురం గ్రామ శివారులో కొట్టి చంపేశారు. ఈ నెల 5న రాత్రి 7 గంటల సమయంలో బంటుమిల్లి మండలం నారాయణపురం గ్రామం శివారులో ఉల్లిపాయల లోడ్లో ఆటోలో వెళ్తున్నాడు చిగురుశెట్టి సుభాష్ చంద్రబోస్. నారాయణపురం శ్మశానం వరకు వెళ్లగానే వెనక నుంచి బైక్పై వచ్చిన ముగ్గురు సుభాష్ చంద్రబోస్ ఆటోను ఆపారు. ఉల్లిపాయల కోసం మీకు ఫోన్ చేసింది మేమేనంటూ ఆ ముగ్గురు సుభాష్ చంద్రబోస్కు పరిచయం చేసుకున్నారు. ఉల్లిపాయలు చూపించమని అడిగారు. చంద్రబోస్ బస్తా మూటలు విప్పి ఉల్లిపాయలు చూపిస్తూ ఉండగా ఆ ముగ్గురు వ్యక్తులు ఐరన్ పైపులు, సైకిల్ గాలి పంపుతో విచక్షణారహితంగా తలపై, ముఖంపై బలంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో పడిపోయిన సుభాష్ చంద్రబోస్ను స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్కు ఫోన్ చేశారు. అంబులెన్స్ సిబ్బంది సుభాష్ చంద్రబోస్ను మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రబోస్ మరణించాడు. అప్పటికే విషయం తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సుభాష్ చంద్రబోస్ భార్య శిరీష ఇచ్చిన కంప్లైంట్తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉల్లిపాయల వ్యాపారం చేసుకునే సుభాష్ చంద్రబోస్ను చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఏం ఆశించి అతన్ని హత్య చేశారు? శత్రువులెవరైనా ఉన్నారా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు సాగించారు. దర్యాప్తులో భాగంగా సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులతో పాటు అతడి ఇంటి చుట్టుపక్కల వారి నుంచి కూడా సమాచారం సేకరించారు పోలీసులు. అప్పుడే వారికి ఓ లీడ్ దొరికింది. దాన్ని పట్టుకుని వెళితే తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికాయి. సుభాష్ చంద్రబోస్ హత్యకు కారణం వివాహేతర సంబంధం. అక్షరాల అక్రమ సంబంధమే అతడి హత్యకు అసలు సిసలైన ఏకైక కారణం. జానకి రామాపురానికి చెందిన సుభాష్ చంద్రబోస్కు భార్య శిరీష, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. పిల్లలిద్దరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు. సుభాష్ చంద్రబోస్కు ఏలూరు జిల్లా నెడమర్రు మండలం ఎనికేపల్లి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి పరశురామయ్య అలియాస్ ఎస్పీ పరశురాంతో పరిచయముంది. పరశురాం కూడా ఉల్లిపాయల వ్యాపారం చేసేవాడు. ఇద్దరిది ఒకే రకమైన వ్యాపారం కావడంతో తరచూ మాట్లాడుకుంటూ ఉండేవారు. కొన్నిసార్లు చంద్రబోస్ ఇంటికి వచ్చి వెళ్లేవాడు పరశురామయ్య. అలా చంద్రబోసు భార్య శిరీషతో పరశురామయ్యకు స్నేహం కుదిరింది. అది వివాహేతర సంబంధంగా మారింది. 7 ఏళ్లుగా శిరీష, పరశురామయ్యల మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. సుభాష్ చంద్రబోస్ ఇంట్లో లేని సమయం చూసుకుని పరశురామయ్య శిరీషను కలిసి వెళ్తుండేవాడు. అయితే ఈ మధ్య భార్య వ్యవహారాల గురించి సుభాష్ చంద్రబోస్కు కొన్ని విషయాలు తెలిసాయి. పరశురామయ్య శిరీష్ల నడవడికపై అనుమానం రావడంతో వారిపై నిఘా పెట్టాడు. శిరీషను కొన్నిసార్లు నిలదీశాడు కూడా. అలాగే వ్యాపారాన్ని తగ్గించాడు. బయటకు వెళ్లడం తగ్గించి ఇంట్లోనే ఉండడం స్టార్ట్ చేశాడు. ఎవరితోనూ ఫోన్లో మాట్లాడకుండా శిరీషను కట్టడి చేశాడు. ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి రెడీ అయ్యాడు. సుభాష్ చంద్రబోస్ మొత్తంగా ఇంటి పట్టునే ఉండిపోతే పరశురామయ్యతో తన సంబంధానికి ఇబ్బంది ఏర్పడుతుందని శిరీష భావించింది. ఇదే విషయం పరశురాంతోనూ చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక నిర్ణయానికొచ్చారు. తమకు అడ్డుగా ఉన్న సుభాష్ చంద్రబోస్ను అడ్డు తప్పించాలని ఫిక్స్ అయ్యారు. ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ వేశారు. నెడమర్రు మండలం భువనపల్లి గ్రామానికి చెందిన కెల్లా హేమంత్ కుమార్, భీమవరం చేపల మార్కెట్ రోడ్డుకు చెందిన కోడిగుడ్ల మౌళితో పాటు ఓ మైనర్ బాలుణ్ణి కూడా తనతో కలుపుకున్నాడు పరశురామయ్య. చంద్రబోస్ను హత్య చేసేందుకు సహకరిస్తే డబ్బిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 5న సుభాష్ చంద్రబోస్కు కెల్లా హేమంత్ కుమార్తో ఫోన్ చేయించారు. 6 బస్తాల ఉల్లిపాయలు కావాలని, ధర ఎంతైనా ఇస్తానని, సరుకును పెదపట్నం గ్రామానికి తీసుకురావాలని చెప్పించారు. దీంతో సుభాష్ తన ఆటోలో ఉల్లిపాయల బస్తాలను లోడ్ చేసుకుని పెదపట్నం గ్రామానికి బయలుదేరాడు. బంటుమిల్లి నుంచి నారాయణపురం వెళ్లే దారిలోని నిర్మానుష్య ప్రాంతంలో పరశురామయ్య, హేమంత్ కుమార్, మౌళి, మరో మైనర్ మాటు వేశారు. ఆటోని ఆపి చంద్రబోస్పై ఐరన్ పైపులు, సైకిల్ గాలి పంపుతో విచక్షణారహితంగా దాడి చేశారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్పృహ కోల్పోయిన చంద్రబోస్ను పక్కనే ఉన్న పంట బోదెలోకి తోసేశారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు ఆటోను కూడా బోదెలోకి తోసేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చంద్రబోస్ మృతి చెందాడు. అతని భార్య శిరీష ఈ సుభాష్ చంద్రబోస్తో ఉల్లిపాయల వ్యాపారం చేసే వేరే పరశురామయ్య అనే వ్యక్తితో సన్నిహితంగా సంబంధాలు ఉన్నట్టు, దాని ఫలితంగా ఇతన్ని ఎలా విధంగా అడ్డు తొలగించుకోవాలని భార్య, పరశురామయ్య ఇద్దరూ కలిసి పథకం వేసి 5వ తారీఖు ఏ రోజైతే హత్యా ప్రయత్నం జరిగిందో ఆ రోజు సాయంత్రం ఉల్లిపాయల వ్యాపారానికి లోడ్ ఉందని చెప్పి
అతనికి ఫోన్ ద్వారా ఈ జువెనైల్ ద్వారా ఫోన్ చేయించి అతను నా ప్రాంతానికి రాగానే మొత్తం ఈ కొత్తగా వచ్చిన ఏలూరు నుంచి వచ్చిన ఆ ముగ్గురు ముద్దాయిలంతా కలిసి వీటి మీద అటాక్ చేసి చంపాలనే ఉద్దేశంతో తీవ్రంగా దాడి చేసి గాయపరిచారు. దాని ఫలితంగా అతను ఆ మర్నాడు చనిపోవడం జరిగింది. రోడ్ యాక్సిడెంట్ కారణంగా సుభాష్ చంద్రబోస్ గాయపడినట్టు మొదట్లో భావించారు పోలీసులు. అయితే సంఘటనా స్థలంలో రక్తపు మరకలతో ఉన్న సైకిల్ గాలిపంపు ఉండడంతో హత్యాయత్నం జరిగినట్టు తేలింది. అలాగే చంద్రబోస్కు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్లిచ్చిన సమాచారం, జానకిరామాపురం గ్రామస్తులు, సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యులు శిరీష గురించి విషయాల ఆధారంగా దర్యాప్తును సాగించారు పోలీసులు. శిరీషను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దీనంతటికీ ఆమె సూత్రధారి అన్న విషయం బయటపడింది. శిరీష, ఆమె ప్రియుడు పరశురామయ్య, హేమంత్ కుమార్, మౌళితో పాటు హత్యలో పాల్గొన్న మైనర్ను పోలీసులు అరెస్టు చేశారు.